team intact and giving the freedom to let go after the post the film. And he is the way he was wishing for you all to become directors, to become whatever you want to be. అదే ఒక గ్రేట్ మనిషికి ఉండాల్సిన లక్షణం. అలాగే సుజిత్ జానీ అనుకుని నేను చెప్పి ఆ గన్ పెట్టినప్పుడు నాకు ఇలాంటి చాలా ఎబ్బెట్టిగా ఉండే చేయడానికి ఇవన్నీ కత్తి పట్టుకొని ఆడియో ఫంక్షన్ రావడాలు నాకు రియల్ లైఫ్ నాకు చేయడం నాకు చాలా చాలా ఎబ్బెట్టిగా ఉంటుంది. బట్ నాకు అనిపించింది హరిహర వీరమలు ఫిల్మ్కి హరిహర వీరమల్లికి ఆ ప్రమోషన్కి నిధి అగర్వాల్ గారు సింగిల్ హ్యాండెడ్గా పాపం ప్రమోషన్స్ చేస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. అమ్మాయి ఒంటరిగా చేసేస్తుందని చెప్పి నేను ఆ బాధ్యత తీసుకున్నాను. అంటే ఒక సినిమా చేయాలంటే ప్రొడ్యూసర్స్ ఎంత చేయాలి, డైరెక్టర్స్ ఎంత చేయాలనేది ఓజీ సినిమా చూపించింది, ఎంత నిలబడాలనేది. ఎస్పెషలీ ద డైరెక్షన్ టీమ్, ద థమన్స్ టీమ్, మీరందరూ ఎంత కష్టపడ్డారంటే దీనికి. నేను ఎప్పుడు వచ్చినా కానీ ఎవరికి నిజంగా చెప్తున్న తమ నిద్రాహారాలు ఎవరికి. ఒక 25 రోజులు అందరూ ఒక మహా అయితే మధ్యలో ఒక పావు గంట 20 నిమిషాలు పడుకొని ఉంటారు. ఎవరికి నిద్రాహారాలు లేవు. రైట్ ఫ్రమ్ ఎడిటింగ్ టీమ్కి కానీ, ఎఫెక్ట్స్ టీమ్కి కానీ, మిక్సింగ్ టీమ్కి కానీ. నాకు అనిపించింది వీళ్ళందరి కష్టాన్ని చూసి వాళ్ళు ఒకటే అడిగారు, నన్ను చిన్న కోరిక అడిగారు, నువ్వు బ్లాక్ డ్రెస్ తీసుకుని కటన పట్టుకురావు కింద నుంచి మేము అలా చూసుకుంటాం అంటే. నాకు అనిపించింది నాకు మామూలుగా ఇది చేసేవాడిని కాదు, కానీ వాళ్ళ పడ్డ కష్టానికి నాకు చిన్న మొహమాటాలు ఎబ్బెట్లు నాకు అలవాట్లేవు. ఎప్పుడు సినిమా హిట్ అయినా సరిగ్గా ఆడకపోయినా నేను ఎప్పుడు బయటికి రాను. అలాంటిది ఈ సినిమాకి లేదు నేను ప్రమోషన్కి వస్తానని చెప్పి నా చేత నల్ల కళ్ళజోడు పెట్టించి ఇందాక తుపాకి కూడా పట్టించి ఎందుకు చేస్తానండి ఇదంతా. మై లవ్ ఫర్ దెమ్, అంటే మై లవ్ ఫర్ యువర్ హార్డ్ వర్క్, మై లవ్ ఫర్ యువర్ కమిట్మెంట్. అండ్ వాట్ ఎ టీమ్. తమన్ గురించి చెప్పాలంటే